హాయ్ గైస్, నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే మన ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్ తీసుకొని బయటకు వచ్చాను. నా బైక్కి ప్రజెంట్ డీబీ కిలర్ అయితే తీసేసాను. సౌండ్ ఈజ్ యాక్చువల్లీ గుడ్. బేసిక్గా నైట్ టైం అనేది బయటకు వచ్చాను నేను. సో ఈ వీడియో ఏంటంటే ఒక మోటో బ్లాగ్, చాలామంది మోటో బ్లాగ్ చేయమని అడుగుతున్నారు. అండ్ ఓకే, మోటో బ్లాగ్ చేద్దాం. దాంతోపాటు మనం ఒక కొత్త బైక్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ అప్ ద బైక్. So let's go. Oh my god. Acropovic ది సౌండ్ ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందంటే, డీబీ కిల్లర్ ఉన్నప్పుడేమో చాలా స్వీట్గా ఉంటుంది, తీసేసినప్పుడు లౌడ్గా ఉంటుంది. సో ఆప్షన్ అయితే ఉంది, కానీ న్యూ బైక్స్ కిందంటే మనకి అంత ఆప్షన్ లేదు. ఎందుకంటే కొత్తదానికి ఎగ్జాస్ట్ వేయాలనుకుంటే ఫుల్ సిస్టమ్ మాత్రమే వేయాలి. చాలామంది కూడా బాధపడుతున్నారు అనమాట, ఎగ్జాస్ట్ వేయలేకపోతున్నామని. అఫ్కోర్స్ ఎగ్జాస్ట్ అనేది ఇల్లీగలే, కానీ నైట్ టైం ఓకే అనిపిస్తుంది. డే టైంలో అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ద న్యూ డేటోనా 660, ట్రయంఫ్ డేటోనా 660 ఇప్పుడు కొన్ని రోజుల్లో లాంచ్ అవబోతుంది. సో వీడియో మొత్తం కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కానీ మీరు ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ వస్తూనే ఉన్నాయి. మీరు అవన్నీ కూడా మిస్ అవ్వద్దంటే హిట్ సబ్స్క్రైబ్ బటన్, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అప్డేట్స్ ఏమైనా ఉంటే ఇన్స్టాగ్రామ్లో పెడతాను, సో మీరు ఫాలో అవ్వచ్చు. సో నౌ కమింగ్ టు ద మెయిన్ టాపిక్, ఈరోజు డేటోనా 660. సో డేటోనా అనేది ఎంత ఫేమస్ నేమ్ అని అంటే, ఆల్రెడీ ఇంతకుముందు అయితే 675 బైక్ ఉండేనో దాట్ వాజ్ వన్ ఆఫ్ ది పాపులర్ బైక్ అనమాట. లైక్ ఒకప్పుడు ఒక 2013, 2014 ఆ టైంలో డేటోనా వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్. ఇప్పటికీ కూడా డేటోనాకి ఆ ఫ్యాన్ బేస్ అనేది వేరే లెవెల్లో ఉంది. సో మధ్యలో ఏమైంది, డేటోనా ఎప్పుడైతే మళ్ళీ డిస్కంటిన్యూ అయిపోయిందో దాని తర్వాత డేటోనా మళ్ళీ రాలేదు ఇండియాకి. సో తర్వాత ట్రయంఫ్ ఏమైంది, 675 ఇంజన్ నుంచి 765 ఇంజన్స్ వచ్చాయి, ఏవైతే మోటో2 ఇంజన్స్ ఉన్నాయో అవి. సో 765 ఇంజన్స్ వచ్చినప్పటి తర్వాత మనకి స్ట్రీట్ ట్రిపుల్స్ అనేవి లాంచ్ అయినాయి ఇండియాలో. స్ట్రీట్ ట్రిపుల్ ఫస్ట్ ఎస్ ఉండే, తర్వాత ఆర్ వచ్చింది, తర్వాత ఆర్ఎస్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ న్యూ జనరేషన్ స్ట్రీట్ ట్రిపుల్ కూడా వచ్చింది. సో ఎప్పుడైతే ఫస్ట్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఆర్ఎస్ మన ఇండియాలో లాంచ్ అయిందో, ఫారిన్ కంట్రీస్లో మనకి డేటోనా 765 కూడా లాంచ్ అయింది. కానీ అది ఏంటంటే ఓన్లీ ఒక 765 పీసెస్ మాత్రమే సోల్డ్ అనమాట, ఓన్లీ లిమిటెడ్ నెంబర్ మాత్రమే. ఒకసారి విల్ ఫుల్ థ్రాటిల్. బైక్ ఎగ్జాస్ట్ ఉంటే అసలు అది ఫీలే వేరు. సో 765 పీసెస్ ఫస్ట్ ఎప్పుడైతే బైక్ అనౌన్స్ అయిందో అప్పుడే ఆ బైక్స్ అన్నీ కూడా బయట కంట్రీస్లోనే సోల్డ్ అవుట్ అయిపోయినాయి. మన ఏషియన్ కంట్రీస్కి అసలు బైక్సే రాలేవు. సో దాట్ వాజ్ ఎ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. తర్వాత ఇప్పుడు మళ్ళీ డేటోనా నేమ్ తోటి మళ్ళీ ఒక బైక్ అనేది ఇప్పుడు వస్తుంది, దట్ ఈస్ డేటోనా 660. సో ఈ డేటోనా 660 అనేది దీంట్లో ఉన్న ఇంజన్ ఏమో మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రైడెంట్ అవుతుందో సేమ్ ట్రైడెంట్ ఇంజనే దీంట్లో ఉంది, కానీ ఇక్కడ పవర్ డిఫరెన్స్ అనేది ఉంది బండిలో. సో మీకు ట్రైడెంట్ కంటే ఈ డేటోనా 660లో మీకు ఆల్మోస్ట్ 10 to 15 bhp పవర్ అనేది డిఫరెన్స్ అనేది ఉంది. సో ఇది డిజైన్ లాంగ్వేజ్లో అయితే రియర్ సెక్షన్ సేమ్ ట్రైడెంట్ లాగానే ఉంటుంది. ముందు మాత్రం కొంచెం ఆ డేటోనా లుక్స్ అనేది తీసుకొచ్చారు, బట్ స్టిల్ ఇట్స్ ఎ ట్రైడెంట్ ఓన్లీ. టేక్ ఎ లీన్. సో ఈ 660cc ఇంజన్ అవుతుందో ప్యూర్ ఇన్లైన్ 3 cylinder ఇంజన్. సౌండ్ మనకి సేమ్ ఇప్పుడు స్ట్రీట్ ట్రిపుల్ ఎట్లా వస్తుందో సేమ్ ఇదే విధంగా వస్తుంది, కానీ కంప్రెషన్ దీనంత ఉండదు, దీనంత కంప్రెషన్ రేషియో అనేది ఉండదు, కొంచెం తక్కువనే ఉంటుంది. సో ఇక్కడ ఈ డేటోనాది లైక్ ఏదైతే స్పెక్స్ అనౌన్స్ అయినాయో, సో దాని పవర్ చూసుకుంటే మీకు 95 PS పవర్ వస్తుంది అండ్ 69 Nm టార్క్ వస్తుంది. సో ఈ బండి ఎట్లా ఉంటుందంటే మీకు రైడ్ చేసినప్పుడు అంటే ఆ పవర్ బ్యాండ్కి, అంటే ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ బైక్స్ ఇంకా డిఫరెంట్ చాలా యూజ్ చేసిన కాబట్టి ఆ పవర్స్ అనేది నాకు తెలుసు, అంటే ఏది ఏ విధంగా ఉంటుంది అనేది. ఆ బండిది పవర్ మీకు లీనియర్గా ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ టైం థ్రాటిల్ ఇవ్వగానే ఏదో ముందుకు పుల్ చేస్తుందో ఇంత పుల్ అయితే మనకి దాంట్లో ఉండదు చూడ్డానికి.
కానీ స్పీడ్ మాత్రం ఓకే బాగానే తీసుకుంటుంది 200-220 వరకు. సో ఈ కిక్ ఉంది కదా, ఇప్పుడు థ్రాటిల్ ఇవ్వగానే ఎట్లా పుల్ చేసింది ఇప్పుడు చూడండి. సో ఇంత లైక్ ఆ బ్రూటల్ యాక్సలరేషన్ అనేది మనకి దాంట్లో చూడడానికి అయితే ఉండదు. సో మనకి బండి పుల్ చేయడానికి కావాల్సిన టార్క్ ఉంది కదా, ఆ టార్క్ కూడా మీకు 8250 RPM దగ్గర వస్తుంది, ఏదైతే కంపెనీ స్పెక్స్ మెయింటైన్ చేసిందో. సో 8200 RPM చూసుకోండి. ఇక్కడ బండికి ఆల్మోస్ట్ 14,000 ఒకవేళ రెడ్ లైన్ ఇచ్చి ఉంటే ఆ బండికి 8,000 అంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది థ్రాటిల్ ఫుల్ ఓపెన్ చేస్తే మీకు ఆ ఫుల్ టార్క్ వస్తుంది. ఆ పవర్ కూడా మీకు ఏదైతే 95 PS కావాలో అది కూడా ఆల్మోస్ట్ డెడ్ ఎండ్లో ఉంది, అరౌండ్ 11,000 RPM దగ్గర ఉంది. సో ఆ బండిది ఒకవేళ మీకు ఫుల్ పవర్ తెలవాలి, ఆ 95 PS పవర్ అంతా తెలవాలి అనుకుంటే ఆ బండిని మీరు హై రెవ్ బ్యాండ్ నడిపిస్తేనే మీకు ఆ బండి పవర్ తెస్తుంది. కానీ మీరు సిటీలో ఇట్లా నార్మల్గా రైడ్ చేస్తుంటే మాత్రం బండి అయితే చాలా లీనియర్గా అనిపిస్తుంది. పవర్ వైజ్ బండి అయితే ఈ విధంగా ఉండొచ్చు, నేను రైడ్ చేసినప్పుడు చెప్తాను. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ ఫీచర్స్ గురించి చూసుకుంటే మీకు దాని మీ బ్రేక్స్ ఉంటాయి కదా, బ్రేక్స్ మీకు నిస్సి నుంచే వస్తాయి క్యాలిపర్స్. మీకు రేడియల్ క్యాలిపర్స్ వస్తాయి కింద, 310mm ఫ్లోటింగ్ డిస్క్ వస్తుంది. రియర్ మీకు 210mm డిస్క్ వస్తుంది. సో బ్రేక్స్లో మీకు డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, 3 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. సో ఈ బండి ఏంటంటే కొంచెం ఎవరైనా బిగినర్ లెవెల్లో కొనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ బండి కొంచెం ఐడియల్గా ఉంటుంది. అంటే మీకు బాగా బండి భయపెట్టదు, ఈజీగా బండి రైడ్ చేసుకోవచ్చు. కానీ ఒక 300cc నుంచి డైరెక్ట్ జంప్ అయ్యే వాళ్ళకి ఆ బండి రైడ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఒకవేళ రెయిన్ మోడ్లో షిఫ్ట్ చేసుకున్నారనుకుంటే మీకు ఆల్మోస్ట్ ఒక నార్మల్ బైక్ లాగానే అనిపిస్తుంది. ఏది నథింగ్ బట్ ఒక మీకు కాంటినెంటల్ GT, ఇంటర్సెప్టర్ ఈ బైక్స్లో పవర్ ఏ విధంగా వస్తుందో అలాంటి పవర్ మీరు దాంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏది రెయిన్ మోడ్లో. సో టోటల్ మనకి ఈ స్పోర్ట్ మోడ్లో ఫుల్ పవర్ అనేది తీయొచ్చు. స్పీడోమీటర్ చూసుకుంటేనేమో సేమ్ మనకి ఏదైతే టైగర్ 660 వచ్చిందో సేమ్ అదే విధంగా ఉంటుంది. సో పెద్దగా నాకైతే ఇంట్రెస్టింగ్ అయితే ఏమనిపించలేదు బండి. కానీ ఏంటంటే ఒక ఫేరింగ్ బైక్ కావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రము వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ కాంపిటీషన్ కూడా చూసుకుంటే మీకు డేటోనా 660కి CBR 650R కాంపిటీషన్ వస్తుంది. కానీ CBR 650R ఇప్పట్లో ఇండియాకి రాదు. సో ఈ 2024 ఇయర్లోనైతే ఆ బండి ఇండియాలో లాంచ్ అవ్వడం ఛాన్స్ అయితే లేదు. అది వస్తే నెక్స్ట్ ఇయర్ వస్తుంది. సో CBRకి దీనికి కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. CBR ఏంటంటే కొత్తగా క్లచ్ అనేది వచ్చింది. సో దాట్ ఈజ్ వన్ ఆఫ్ ది జెమ్ అనమాట. ఆ బండికి మీరు వితౌట్ క్లచ్ గేర్ అప్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ బండి స్లో ఉన్నప్పుడు కూడా వితౌట్ క్లచ్ కూడా మీరు బండి అనేది మూవ్ చేయవచ్చు. జస్ట్ లైక్ ఇప్పుడు హోండా ఆఫ్రికా ట్విన్ ఉంది, దాంట్లో DCT ఉంది. ఆ DCT ఎట్లా పనిచేస్తుందో ఇది కూడా అదే పనిచేస్తుంది, కానీ వితౌట్ క్లచ్ అనమాట. సో మనకి వితౌట్ క్లచ్ రెండు కూడా నడుపుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, లైక్ సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోవచ్చు. సో అలాంటి సిస్టమ్ మనకి హోండాలో వస్తుంది. క్లచ్ అనేది అడ్వాన్స్డ్ లెవెలే అది నాకు చెప్పాలంటే. కానీ ఈ ట్రయంఫ్ డేటోనా 660 ఉంది కదా, దీనికి కంపెనీ నుంచి క్విక్ షిఫ్టర్ అయితే స్టాండర్డ్గా రాదు, యాక్సరీ కింద కొనుక్కోవాలి. యాక్సరీ ఒకవేళ మనం కొనాలంటే మాత్రం అరౌండ్ 40,000 రూపీస్ మీకు యాక్సరీ మాత్రం ఉంటుంది. సో బండికి ఏమైనా యాక్సరీస్ ఏవి కొనాలా కానీ కొంచెం కాస్ట్ అనేది ట్రయంఫ్ నుంచి ఎక్కువనే ఉన్నాయి. స్ట్రీట్ ట్రిపుల్ నడిపించినప్పుడల్లా అసలు ఆ ఫీలే వేరు, స్పెషల్లీ విత్ ఎగ్జాస్ట్. సో స్పేర్ పార్ట్స్ విషయంలోనైతే ట్రయంఫ్ నుంచి అయితే కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు ట్రయంఫ్ బండి లాంచ్ చేసినా కానీ ప్రైజింగ్ ఎంత ఉంటుంది అంటే 9,20,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అంటున్నారు. ఒకవేళ సేమ్ ప్రైస్లో ఒకవేళ లాంచ్ అయితే ఆన్ రోడ్ మనకి అరౌండ్ 11 to 11.5 lakhs ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి బండి అనేది లాంచ్ అవుతుంది ఆన్ రోడ్. నేను అప్రాక్సిమేట్ ఫిగర్ చెప్తున్నా. సో ఇంత ప్రైస్ పెట్టి మరి ఆ డేటోనా కొనొచ్చారంటే ఎంటైర్లీ బండి రియల్గా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే దాన్ని వెళ్ళగలుగుతారు. అంటే మోర్ ఓవర్ ఇంకోటి అంత ఎగ్జైట్మెంట్ కూడా ఏం అనిపించదు, జస్ట్ లైక్ ఏ నార్మల్ 3 cylinder ఇంజన్, మంచి ఇంజన్ సౌండ్ తోటి వస్తుంది. ఒకవేళ ఎగ్జాస్ట్ వేసుకుంటే కొంచెం ఆ సౌండ్ అనేది మనం ఎంజాయ్ చేయగలుగుతాం మంచిగా నీట్గా. మేబీ దానికి ఇంకా స్లిప్ ఆన్స్ కూడా అవైలబుల్ ఉంటే కొంచెం ఎంతకైనా 3 cylinder కానీ 4 cylinder కానీ ఇంజన్ సౌండ్ చాలా బాగుంటాయి వినడానికి కూడా, రైడ్ చేస్తున్నప్పుడు కూడా. ఈ బైక్స్ అన్ని వితౌట్ ఎగ్జాస్ట్ అన్నీ కూడా లైక్ ఇట్స్ లైక్ డమ్మీ థింగ్ అనమాట. ఆ సౌండ్ వినపడదు, వెళ్తున్నప్పుడు కూడా ఆ సౌండ్ వస్తుంటేనే మనకి ఆ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ ఉంటాం.
ఇప్పుడు చూడండి మొత్తం ఇలా రీసౌండ్ అవుతుంది మొత్తం. ఆ సౌండ్ విన్నప్పుడల్లా లోపల ఒక కిక్ వస్తుంది. అదే ఎగ్జాస్ట్ లేకుంటే ఇప్పుడు ఈ రోడ్లో అయితే నాకు తెలిసి సైలెంట్గా వెళ్ళిపోతుంటుంది. నాకు ఒక విండ్ నాయిస్ తప్ప ఇంకా వేరేది ఏం వినిపించదు, అట్లా ఉంటుంది ఆ బండిది. సో 3 సిలిండర్ అయితే కొంచెం సౌండ్ ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ద 4 సిలిండర్. స్టాక్ సౌండ్ కూడా మీకు ఒకవేళ CBR 650R తోటి కూడా కంపేర్ చేసినా కూడా సౌండ్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటుంది. సో సౌండ్ పరంగా స్టాక్ కూడా బాగానే ఉంటుంది, బట్ పవర్ వైజ్ ఈ విధంగా వస్తుంది. డైరెక్ట్ కాంపిటీషన్ ఏంటంటే హోండా CBR ఉంటుంది. లేదు అనుకుంటే ZX4R వస్తుంది సేమ్ కాంపిటీషన్లో. కానీ ZX4R ఏంటంటే మళ్ళీ అది 400cc ఇన్లైన్ 4 సిలిండర్. కానీ చాలా ప్రైస్ ఎక్కువ. అది కొంచెం ప్రైస్ తక్కువ ఉంటే బాగుండేది, ఎందుకంటే 4Rకి ఇంకొక 1 lakh 1.5 lakh వేస్తే ZX6R వచ్చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు డేటోనా 660కి కూడా ఇంకొక 2 lakhs ఎక్స్ట్రా వేసేస్తే ZX6R వస్తుంది, విచ్ ఈజ్ మోర్ పవర్ఫుల్. సో మీకు బడ్జెట్ తక్కువ ఉంది అని అనుకుంటేనే దెన్ డేటోనా దగ్గర ఆగొచ్చు. లేదు మీ దగ్గర బడ్జెట్ ఉంది అని అనుకున్నప్పుడు ఇంకా బెటర్ ఆప్షన్ కూడా ఉంది, ZX6R కూడా ఉంది. సో నేను మాట్లాడేదంతా కూడా ఫుల్ ఫేరింగ్ వర్జన్స్, సో నేకెడ్స్లో కాదు. ఇప్పుడు ఒకవేళ నేకెడ్స్ తోటి కూడా కంపేర్ చేసుకుంటే డేటోనా 660 ఏదైతే లాంచ్ ప్రైస్ ఉంటుందో అది ఆల్మోస్ట్ మీకు కవాసాకి Z900 ప్రైస్లోనే వస్తుంది. సో Z900 నేకెడ్, ఇదేమో కొంచెం స్పోర్ట్ టూరింగ్ టైప్లో వస్తుంది. సో ఇక్కడ కేటగిరీ అనేది డిఫరెంట్. సో పీపుల్ కూడా ఏంటంటే చూజ్ చేసుకునేటప్పుడు మీకు ఫుల్ ఫేరింగ్ వర్జన్ కావాలా లేకుంటే నేకెడ్ కావాలన్నా చూసుకోవాలి. పవర్ డిఫరెన్స్ కూడా లేదు, అప్పుడప్పుడే బండి తీస్తాను జస్ట్ నాకు ఆ సౌండే కావాలి అనుకుంటే దానికోసం వెయిట్ అయితే చేయవచ్చు. సో నాకేమనిపించింది ఆ బండి గురించి అని అనుకుంటే, నాకు తెలిసి మార్కెట్లో ఎక్కువ మూవ్ అవ్వదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్లీ ప్రైస్ పాయింటే. ఆ ప్రైస్ పాయింట్లో ఇంకా మార్కెట్లో వేరే బైక్స్ ఉన్నాయి కన్సిడర్ చేసుకోవడానికి. కానీ ఒకవేళ కిల్లర్ ప్రైస్లో లైక్ అరౌండ్ 10 lakhsలోనే వస్తే కొనడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే వేరే ఏ బైక్స్ అన్నా కూడా అబౌట్ 11 to 14 lakhs మధ్యలో చాలా బైక్స్ ఉన్నాయి. 11 to 14, 11 to 15 lakhs బైక్స్లో. అంతకంటే తక్కువ ప్రైస్ పెడితే కొనడానికి ఆప్షన్స్ ఉన్నాయి. లేదంటే ఇంకా ఆ బండి కొంచెం వెళ్ళడం కష్టమే. జస్ట్ లైక్ టైగర్ స్పోర్ట్ 660 అది ఏ విధంగా ఉన్నా సేమ్ అదే విధంగా అవుతుంది. ఎందుకంటే టైగర్ స్పోర్ట్ 660 కూడా పెద్దగా లైక్ అంటే బాగా హిట్ అయిన మోడల్ కాదు. సేమ్ సినారియో దీనికి కూడా అవ్వచ్చు. కానీ రియల్ టైంలో ఒకసారి మరి బండి రైడ్ చేసిన తర్వాత అది ఎట్లుంటుందో చూసి నేను చెప్తాను. సో ఇనీషియల్గా నాకు అనిపించింది అయితే ఇది, ఒకవేళ ఇంజన్ కానీ ఫీచర్స్ వైజ్ కంపేర్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. స్పెక్స్ వైజ్ ఇట్ ఈస్ గుడ్. వెయిట్ కొంచెం 201 kgs వరకు వెయిట్ ఉంటుంది, వెట్ వెయిట్. మీకు సీట్ హైట్ కూడా తక్కువ ఉంటుంది. షార్ట్ రైడర్స్ ఎవరైనా ఉన్నా కూడా రైడ్ చేసుకోవచ్చు. లో సీట్ హైట్ ఆప్షన్ కూడా ఉంది బండిలో. సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం బండిని తీసుకునే విధంగా ఉంటాయి. కానీ ఓన్లీ పవర్ అగ్రెసివ్ దాని గురించే కావాలనుకుంటే డేటోనా ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేస్తేనే మీకు దాని గురించి క్లియర్గా తెలుస్తుంది. సో దాని గురించి ఒకవేళ ఆ బండి నేను రైడ్ చేసినప్పుడు ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. ఇప్పటికైతే ఇప్పుడు నాకు తెలిసి ఒక 1 weekలో బైక్ లాంచ్ అవ్వచ్చు. బండి లాంచ్ అయితే నేను కంప్లీట్గా చెప్తాను. సో ముందుగా ఎవరైతే నాకు DM చేస్తున్నారు యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో, సో వాళ్ళ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేసిన. హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నా పాయింట్స్ ఒకసారి కన్సిడర్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఇన్లైన్ 3 సిలిండర్స్ వాడుతున్న ఫ్రెండ్స్ దగ్గర కూడా డేటోనాస్ ఉన్నాయి, స్ట్రీట్ ట్రిపుల్స్ ఉన్నాయి, లైక్ Z900 ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటి కంపారిజన్లోనే మీకు చెప్పాను అనమాట. సో ఓవరాల్ దిస్ ఈజ్ ఇట్, ఒక చిన్న వీడియో. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మోడల్ లాక్ చేస్తాను వేరే కూడా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ అనదర్ వీడియో. అంటే దెన్ బాయ్, దిస్ ఈజ్ రవి కిరణ్ సైనింగ్ ఆఫ్.